ఒక దేవుడి తల శరీరం నుండి తెగిపోయింది. ఆ క్షణంలో సృష్టి మొత్తం కుదేలైంది. ఒక్క రాక్షసుడు సృష్టి మొత్తాన్ని ఆపేశాడు. దేవుళ్లే ఏమీ చేయలేని పరిస్థితి. ఇది కథ కాదు, పురాణాల్లో దాగి ఉన్న ఒక భయంకరమైన నిజం. ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి సమస్త ప్రాణులను కాపాడే సర్వలోక రక్షకుడి తలే ఒక్క క్షణంలో శరీరం నుండి తెగిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్ళు జలధరిస్తోంది కదా. అసలు ఆ దేవుడి తల ఎందుకు ఎగిరిపోయింది? సృష్టిని నడిపించే వేదాలను ఆ రాక్షసుడు ఎవరికీ కనపడకుండా ఎలా దొంగిలించాడు? దేవుళ్ళందరికీ మంత్రాలు వచ్చినా సరే వాళ్ళ రాక్షసుడిని ఎందుకు ఏమీ చేయలేకపోయారు? ఈరోజు మన వీడియోలో హిందూ పురాణాల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన మిస్టరీని ఎవరికీ తెలియని లాజిక్స్తో డీకోడ్ చేయబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకండి. లెట్స్ స్టార్ట్. కథలోకి వెళ్లే ముందు మనం ఒక అతిపెద్ద అపోహను తొలగించుకోవాలి. చాలామంది వేదాలు దొంగిలించబడ్డాయనగానే బ్రహ్మదేవుడు తన చేతిలో కొన్ని తాటి ఆకుల పుస్తకాలను పట్టుకుని కూర్చున్నాడని, రాక్షసుడు వచ్చి వాటిని లాక్కుని పారిపోయాడని ఊహించుకుంటారు. కానీ మిత్రులారా, ఇది 100% తప్పు. మరి వేదాలంటే ఏమిటి? ఒక మహావృక్షం పుట్టి పెరిగి పూలు పండ్లు ఇవ్వాలంటే ఆ చెట్టుకు సంబంధించిన సృష్టి రహస్యం అంతా ఒక చిన్న విత్తనంలో కంటికి కనిపించకుండా ఎలాగైతే దాగి ఉంటుందో, మన కంటికి కనిపించే ఈ భౌతిక శరీరం నడవడానికి కంటికి కనిపించని ప్రాణం ఎలాగైతే ఆధారమో, అలాగే ఈ అనంతమైన బ్రహ్మాండం సజావుగా నడవడానికి అవసరమైన కంటికి కనిపించని మూల సూత్రాలే ఈ వేదాలు. అవి బ్రహ్మదేవుడి శ్వాసలో, ఆయన ఆలోచనల్లో శబ్ద తరంగాలుగా ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాయి. వాటి సహాయంతోనే బ్రహ్మ సృష్టిని నడిపిస్తుంటాడు. ఇప్పుడు కథలోకొద్దాం. సృష్టి అంతా ముగిసిపోయి లోకాలన్నీ భయంకరమైన ప్రళయ జలాల్లో మునిగిపోయాయి. అంతా చిమ్మ చీకటి, ఎక్కడా ప్రాణం లేదు. ఆ ప్రళయ జలాలపైన బ్రహ్మదేవుడు విశ్రాంతి కోసం నిద్రలోకి జారుకున్నాడు. ఆయన గాఢ నిద్రలో నోటి నుండి శ్వాస ద్వారా వేదాలు అప్రయత్నంగా ఓంకార నాదంతో బయటకొస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆ చిమ్మ చీకట్లో ఒక భయంకరమైన కళ్ళు తెరుచుకున్నాయి. వాడే హయగ్రీవ అసురుడు. వీడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేసి దేవి నుండి ఒక వరం పొందాడు. నన్ను ఎవరైనా చంపాలి అంటే వాడికి పక్కాగా నాలాంటి రూపమే, అంటే గుర్రం తలే ఉండాలి అని వరం అడిగాడు. బ్రహ్మకు, విష్ణువుకు, శివుడికి మనిషి ముఖం ఉంది కదా, వాళ్ళు తననేమీ చేయలేరు అన్నది వాడి ధీమా. బ్రహ్మదేవుడి నోటి నుండి ఆ వేదనాదం బయటికి రాగానే వాడు దొంగలాగా పైకి వచ్చి తన మాయాశక్తితో ఆ శబ్ద తరంగాలను పూర్తిగా లాగేసుకున్నాడు. బ్రహ్మదేవుడు నిద్రలేచి చూసుకునేసరికి సృష్టి ఎలా చేయాలో ఆ మూల సూత్రం ఆయనకు అందట్లేదు. వేదాలు దొంగిలించబడ్డాయని బ్రహ్మకు అర్థమైపోయింది. లోకంలో యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. ఇక్కడ మీ అందరికీ ఖచ్చితంగా ఒక లాజికల్ డౌట్ వస్తుంది. అదేంటి, అగ్నిదేవుడు, వాయువు, ఇంద్రుడు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళకే కాదు దేవతలందరికీ మంత్రాలు నోటుకొచ్చు కదా, వాళ్లే ఆ మంత్రాలు చదివేసి ఆ రాక్షసును భస్మం చేయొచ్చు కదా అని. మిత్రులారా, ఇక్కడే ఉంది అత్యంత అద్భుతమైన లాజిక్. మంత్రం అనేది ఒక శరీరం అయితే ఆ మంత్రం పనిచేయడానికి కారణమయ్యే వేదశక్తి అనేది అందులో ఉండే ప్రాణం. హయగ్రీవ రాక్షసుడు దొంగిలించింది ఆ మంత్రాల అక్షరాలను కాదు, ఆ మంత్రాలకు బలాన్నిచ్చే ప్రాణశక్తిని. నూనె లేని దీపం ఎంత అందంగా ఉన్నా వెలగదు కదా. కరెంట్ లేనప్పుడు మనం ఎన్నిసార్లు స్విచ్ చేసినా బల్బు వెలగదు కదా. ఇక్కడ దేవతల పరిస్థితి కూడా అచ్చమంతే. వాళ్లకు మంత్రాలు గుర్తున్నాయి, కానీ వాటికి బలాన్నిచ్చే ఆ మూలశక్తి రాక్షసుడి దగ్గర బందీ అవ్వడంతో దేవతలు ఎన్నిసార్లు మంత్రాలు చదివినా అవన్నీ ప్రాణం లేని అక్షరాల్లా గాలిలో కలిసిపోయాయి. అగ్నిదేవుడు దేవతలకు హవిస్సును చేరవేసే శక్తిని కోల్పోయి కేవలం వేడినిచ్చే ఒక సాధారణ మంటలాగా మారిపోయాడు. దీంతో దేవతలందరికీ భయం పట్టుకుంది. ప్రాణం లేని ఆ మంత్రాలకు తిరిగి ప్రాణం పోయాలంటే వాళ్లకున్న ఒకే ఒక్క దారి శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తడం.
కానీ తీరా వైకుంఠానికి వెళ్ళిన దేవతలకు ప్రాణాలు పోయే షాక్ తగిలింది. అక్కడ శ్రీ మహావిష్ణువు ఒక భారీ ధనస్సు మీద తలపెట్టి గాఢ నిద్రలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టిలోని అసంఖ్యాకమైన రాక్షసులతో ఏకంగా 10,000 సంవత్సరాలు నాన్ స్టాప్గా యుద్ధం చేసి విపరీతంగా అలిసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అది ఎక్కడ పడుకున్నాడు? అత్యంత శక్తివంతమైన సారంగం అనే ధనస్సు మీదే తలవాల్చి నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆయన్ని అర్జెంటుగా నిద్రలేపాలి. కానీ అంత గాఢ నిద్రలో ఉన్న శ్రీహరిని నేరుగా భుజం తట్టి లేపితే సృష్టి మొత్తం భస్మమైపోతుందని భయం. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్లాన్ వేశాడు. చెదపురుగులను పిలిచి ఆ ధనస్సుకి ఉన్న తాడును మెల్లగా కొరకమన్నాడు. ఒకేసారి కాకుండా చిన్నగా దారాలు తెగుతుంటే ఆ కుదుపుకి స్వామి మెల్లగా నిద్రలేస్తాడు అని వాళ్ళ ప్లాన్. కానీ వాళ్ళిక్కడ ఆ ధనస్సుకు ఉన్న భయంకరమైన శక్తిని అంచనా వేయలేకపోయారు. ఆ విల్లు ఎంత ఒత్తిడిలో ఉందంటే ఆ పురుగులు వెళ్ళి తాడును కొరకడం మొదలుపెట్టగానే ఒక్కసారిగా పిడుగులు పడినట్లు భయంకరమైన విస్ఫోటనం. తాడు పూర్తిగా తెగిపోయేసరికి ఆ విల్లులో ఉన్న ఆపలేనంత శక్తి ఒక్కసారిగా బయటికి తన్నింది. ఆ కొన మీద తలపెట్టి ఉన్న విష్ణుమూర్తి శిరస్సు ఏకంగా ఆ దెబ్బకి శరీరం నుండి తెగిపోయి ఒక్క క్షణంలో ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎవరూ నమ్మలేని ఘోరం ఇది. దేవతలంతా గడ్డకట్టుకుపోయారు. నోట మాట రావడం లేదు. సర్వలోక రక్షకుడికే తల తెగిపోయింది. దేవతలు, తల్లి ఏంటి ఈ ఘోరం అని హాహాకారాలు చేస్తుంటే ఆకాశం నుండి సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి ఎంట్రీ ఇచ్చింది. ఎవరికీ తెలియని ఆ రహస్యాన్ని బయటపెట్టింది. దేవతలారా, భయపడకండి, ఇది ప్రమాదం కాదు. ఆ రాక్షసుడిని అంతం చేయడానికి నేనే రచించిన మాస్టర్ ప్లాన్ అంది దేవి. చదరంగంలో ఎదుటివాడి ఎత్తులు చిత్తు చేయడానికి ఒక గొప్ప ఆటగాడు కావాలనే తన పావులను బలిస్తాడు. ఇది కూడా అలాంటి ఒక అద్భుతమైన చదరంగ వ్యూహమే. సముద్రం అడుగును ఉన్న ఆ రాక్షసుడి వరం మీకు గుర్తులేదా? వాడిని చంపాలంటే గుర్రం తల ఉన్నవాడే వెళ్ళాలి. మనిషి తలతో విష్ణువు వెళ్ళినా వాడిని ఏమీ చేయలేడు. అందుకే ఈ ధనస్సు ప్రమాదాన్ని సృష్టించి నేనే ఆ విష్ణువు తల తీసేశాను అని దేవి ఆజ్ఞాపించింది. లోక కళ్యాణం కోసం సాక్షాత్తు భగవంతుడే తన రూపాన్ని మార్చుకున్నాడు. దేవి ఆజ్ఞతో ఒక దివ్యమైన గుర్రం తలను తీసుకొచ్చి విష్ణువు శరీరానికి అతికించారు. అది అతుక్కోగానే ఆయన శరీరం నుండి 1,000,000 సూర్యుల కాంతి వెలువడింది. కళ్ళు చెదిరిపోయే ఆ దివ్యమైన అత్యంత శక్తివంతమైన రూపమే శ్రీ హయగ్రీవ అవతారం. శ్రీ హయగ్రీవ స్వామి ఉగ్ర రూపంతో నేరుగా చీకటితో నిండిన ప్రళయ సముద్రం అడుగునకి వెళ్ళాడు. తనకి వరమిచ్చిన దేవి ఏ రూపంలోనైతే వస్తే తనకు మరణం రాసిపెట్టిందో అచ్చం అదే ముఖంతో సాక్షాత్తు శ్రీహరి నిలబడేసరికి ఆ అసురుడికి గుండెల్లో వణుకు పుట్టింది. ఇద్దరి మధ్య సముద్రం అల్లకల్లోలమయ్యేలా ప్రళయాన్ని తలపించే మహాయుద్ధం జరిగింది. చివరికి హయగ్రీవ స్వామి ఆ రాక్షసుడి అహంకారాన్ని, వాడి శరీరాన్ని బద్దలు కొట్టాడు. వాడు తన కడుపులో బంధించిన ఆ వేదాల మూలశక్తిని విడిపించి వెనక్కి తెచ్చాడు. ఆ శబ్ద తరంగాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వగానే బ్రహ్మదేవుడి మనస్సులో తిరిగి జ్ఞానం మేల్కొంది. ఆ పవిత్రమైన వేద శబ్ద తరంగాలు సృష్టిలోకి వెళ్ళగానే అప్పటిదాకా ప్రాణం లేకుండా పడి ఉన్న మంత్రాలన్నిటికీ తిరిగి ప్రాణం వచ్చింది. ఆ వేదాల ధ్వనికి సృష్టిలో ఉన్న అజ్ఞానం అంతా ఒక్క దెబ్బతో కాలి బూడిదైపోయింది. ఎలాంటి లోపం లేని సత్యయుగం పవర్ఫుల్గా మొదలైంది. కార్యం పూర్తయిన తర్వాత విష్ణుమూర్తికి తన నిజమైన పాత రూపం తిరిగి వచ్చింది. కానీ అజ్ఞానాన్ని పారద్రోలి లోకానికి జ్ఞానాన్ని పంచిన ఆ గుర్రంతల రూపం మాత్రం జ్ఞానానికి ప్రతీకగా వైకుంఠంలో ఎప్పటికీ నిలిచిపోయింది. అందుకే ఈనాటికి మనం చదువు మొదలుపెట్టే ముందు ఆ హయగ్రీవ స్వామినే ప్రార్థిస్తాం. చూశారుగా మిత్రులారా, మన పురాణాల వెనుక ఎంత గొప్ప సైన్స్, మంత్రాల వెనుక ఎంతటి లాజిక్ ఉందో. ఇంత డీటెయిల్గా ఎక్కడా ఏ లాజిక్ మిస్ అవ్వకుండా చెప్పిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి ఎవరికీ తెలియని భక్తి రహస్యాల కోసం
పురాణాల వెనుక ఉన్న నిజాల కోసం మన రాజీ ద డివోషనల్ ట్రూత్ ఛానల్తో ఎప్పటికీ కలిసే ఉండండి.